జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తిలో కూటమి నాయకులు జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టే సాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో పలుచోట్ల పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు జనసేన నాయకులు పాలు, పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. జన సైనికులతో రక్తదాన శిబిరం నిర్వహించిన అనంతరం 200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికతో 5.5 కోట్ల ఆంధ్రుల జీవితాలలో వెలుగులు వచ్చాయని తెలిపారు. ప్రజల మనిషిగా, సమాజ శ్రేయోభిలాషిగా జనహితాన్ని కోరుకునే పవన్ నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని శ్రీకాళహస్తీశ్వరుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈరోజు మా అన్న, నా ఆత్మమిత్రుడు, మా సూపర్ స్టార్, మెగాస్టార్ తమ్ముడు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కొట్టే సాయి, మహేష్ వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు రంగరంగ వైభవంగా బ్లడ్ క్యాంపు అనేది చేశారు. ఇక మా అన్న బర్త్డే అంటే మామూలు ఉండదు కదా, అభిమానులు సన్నగా మా అందరికి పండగ, అంటే నాకు కూడా పండగ, ఎందుకంటే నేను కూడా ఫ్యాన్ కాబట్టి పవన్ అన్న ఎప్పుడు కలిసినా సరే ఫస్ట్ బొచ్చు మీద కొట్టి మారుతాడు నాతో అసెంబ్లీలో. ఆయన తొందరగా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి, మనసు బంగారం అయింది. మనసే కాదు, ఆయన బుద్ధి, ఆయన చేసే కార్యక్రమాలు కూడా బంగారం, నిలువెత్తు బంగారం అని చెప్పుకోవచ్చు. మా నెత్తి మీద చదవడం ఏంటంటే ఒక భుజం మీద మా పవన్ కళ్యాణ్ గారు, ఇంకో భుజం లోకేష్ గారు పెడుతుంది తిరిగే వ్యక్తులు మేము. కాబట్టి ఆయన 100 ఏళ్ళు ఐశ్వర్యంతోని, ఆరోగ్యంగా, మరి ఈశ్వరుడి ఆశలతోని, బాబా ఆశలు చల్లగా ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు కూడా హాయిగా ఉండాలని చెప్పి ఇట 100 జన్మదినాలు చేసుకోవాలని చెప్పి స్వామిని కోరుకుంటున్నాం.